నమస్తే, వెల్కమ్ టు ఎల్ఆర్టీ న్యూస్. బులెటిన్లో ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. వేములవాడ పట్టణంలో పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేసిన ప్రభుత్వ పాది శ్రీనివాస్. భీమేశ్వర స్వామి ఆలయంలో భక్తుల రద్దీ. మామిడిపల్లిలో రేపు మాఘమాస జాతర. అభివృద్ధి పనులకు స్థలాలు పరిశీలించిన ఇన్ఛార్జ్ కలెక్టర్ గరిమా అగర్వాల్. వేములవాడ పట్టణాన్ని వెనుకబాటుతనం నుండి బయటకు తీసుకొచ్చే దిశగా రాష్ట్ర ప్రభుత్వం ప్రణాళికాబద్ధంగా అభివృద్ధి పనులు చేపడుతుందని రాష్ట్ర ప్రభుత్వ పాది శ్రీనివాస్ తెలిపారు. శనివారం వేములవాడలో గంగమ్మ గుడి వద్ద 80 లక్షలతో బ్రిడ్జి నిర్మాణానికి అసంపూర్తిగా ఉన్న షాదీఖానా పనులకు మరో 80 లక్షలతో జిల్లా కలెక్టర్ గరిమా అగర్వాల్తో కలిసి శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నాయకత్వంలో వేములవాడలో 100 కోట్లతో అభివృద్ధి పనులు కొనసాగుతున్నాయని తెలిపారు. పట్టణ సుందరీకరణ, జంక్షన్ల అభివృద్ధి, సీసీ రోడ్లు, డ్రైనేజీ, టూరిజం అభివృద్ధి వంటి పనులకు భారీగా నిధులు కేటాయించినట్లు పేర్కొన్నారు. గత పాలకులు ఎమ్మెల్యే పదవిని హోదాకు పరిమితం చేశారని విమర్శించిన ఆయన గత 2 ఏళ్లలోనే వేములవాడ నియోజకవర్గానికి సుమారు 1000 కోట్ల నిధులు తీసుకొచ్చామని తెలిపారు. కులమతాలకు అతీతంగా సమగ్ర అభివృద్ధి లక్ష్యమని స్పష్టం చేశారు. మహిళా సోదరులు గౌరవ మన ఎమ్మెల్యే గారు, ఎందుకంటే అంతకుముందు చేసిన నాయకులు గత 20-30 సంవత్సరాల నుంచి చేయని పనులు చేస్తున్నారు. ఎందుకంటే మన వేములవాడను అభివృద్ధి దిశలో సుందరీకరణ చూంటూ అభివృద్ధి పథంలో దూసుకుపోతున్నటువంటి మన ఎమ్మెల్యే గారికి వేములవాడ थोड़ा मौलाना थोड़ा साइड हो जाओ, थोड़ा पीछे जाओ. చిల్ల పలకమే కనబడతలేదు, చిల్ల పలకమే కనబడతలేదు. थोड़ा 4 దశాబ్దాల కళ నెరవేరింది ఇలా ముస్లిం మైనారిటీ సమాజానికి. विप और वेमुलवाड़ा कॉन्स्टिट्यूंसी के एमएलए साहब श्री आरिश गिरिवाल जी, आपके वेमुलवाड़ा डिवीजन की आरडीओ, म्युनिसिपल कमिश्नर, यहाँ के इस मंच पे बैठे सारे अतिथिगण और सामने बैठे आप सभी का एक को ఇప్పుడే గంగమ్మ తల్లిని దర్శనం చేసుకొని రావడం జరిగింది. గంగమ్మ తల్లి భక్తులు, గంగపుత్రులు సుదీర్ఘ కాలంగా ఎదురు చూస్తున్నటువంటి బ్రిడ్జి నిర్మాణానికి సుమారు 80 లక్షలు మంజూరు చేసుకొని గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి సహకారంతో ఈరోజు భూమి పూజ చేసుకున్న సందర్భంగా మీ అందరికీ శుభాకాంక్షలు తెలియజేస్తూ, గంగమ్మ తల్లి దగ్గర ప్రతినిత్యం ధూప దీప నైవేద్యం పెడదామన్నప్పుడు కూడా వాగు పారుతున్నప్పుడు ఇబ్బందికరమైన పరిస్థితులలో ప్రతి ఏటా అమ్మవారి కళ్యాణం ఘనంగా నిర్వహించే క్రమంలో కూడా పడుతున్నటువంటి ఇబ్బందులు, అంటే ఇచ్చిన మాటకు కట్టుబడి దాన్ని అమలు చేసే బాధ్యత చేసే క్రమంలో వేములవాడ పట్టణాన్ని అన్ని రంగాల్లో కూడా అభివృద్ధి పథంలో తీసుకొని పోవాలని ఈరోజు ఆధ్యాత్మిక చింతనలో ఆధ్యాత్మికమైనటువంటి అభివృద్ధిని ఈరోజు వేములవాడలో చేపట్టాలని నిర్ణయం తీసుకున్నాం. అభివృద్ధి జరుగుతుంది, మీ కళ్ళ ముందు మీరు చూస్తున్నాం. వేములవాడ పట్టణాన్ని అభివృద్ధి పథంలో తీసుకొని పోయే విధంగా బ్యూటిఫికేషన్లో కూడా అందంగా తీర్చిదిద్దడానికి నిధులు ఈరోజు పెట్టుకున్నాం. 2,60,00,000 జైత్యాలకు వెళ్ళే సాయి రక్ష డాబా నుంచి, జైత్యాల్ సర్కిల్ నుండి, మహంకాళి దేవాలయం దగ్గర బ్రిడ్జి నుండి మనం ఉన్నటువంటి గంగమ్మ దేవాలయం మీదుగా ఈ మార్కెట్ నుంచి బతుకమ్మ తెప్ప మీదుగా మల్లారం రోడ్డు వరకు 146 కోట్ల మధ్యలో వస్తున్నాయి. 2,60,00,000 పెట్టుకొని బ్యూటిఫికేషన్
ఇప్పుడు వేములవాడలోని శ్రీ రాజరాజేశ్వర స్వామి దేవస్థానానికి అనుబంధ ఆలయమైన శ్రీ భీమేశ్వర స్వామి ఆలయంలో శుక్రవారం భక్తుల రద్దీ నెలకొంది. ఉదయం నుండి రాత్రి 9:30 వరకు మొత్తం 75,544 మంది భక్తులు స్వామివారిని దర్శించుకున్నారు. కాగా 8,660 మంది భక్తులు కోడి మొక్కులు సమర్పించారు. సమ్మక్క సారలమ్మ జాతర ప్రారంభం కావడం, వరుసగా సంక్రాంతి సెలవులు రావడంతో భక్తుల సంఖ్య పెరిగిందని అధికారులు తెలిపారు. భక్తులకు ఎలాంటి ఇబ్బంది కలగకుండా ఆలయ ఈవో ఎల్ రమాదేవి స్వయంగా ఏర్పాట్లు పర్యవేక్షిస్తూ సౌకర్యవంతమైన దర్శనానికి చర్యలు చేపట్టాలని అధికారులకు సూచించారు. విద్యార్థి దశ నుండి క్రీడలకు ప్రోత్సాహం అందిస్తూ గ్రామీణ స్థాయి క్రీడాకారుల ప్రతిభను వెలికితీసే లక్ష్యంతో సీఎం రేవంత్ రెడ్డి నేతృత్వంలోని ప్రజా ప్రభుత్వం సీఎం కప్ పోటీలు నిర్వహిస్తోందని ప్రభుత్వ వేములవాడ ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్ తెలిపారు. రాజన్న సిరిసిల్ల జిల్లా కేంద్రంలో జిల్లా యువజన క్రీడల శాఖ ఆధ్వర్యంలో శనివారం నిర్వహించిన సీఎం కప్ టార్చ్ ర్యాలీని ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్, ఇన్ఛార్జ్ కలెక్టర్ గరిమా అగ్రవాల్, ఎస్పీ మహేష్ బి గీతే కలిసి ప్రారంభించారు. అంబేద్కర్ చౌక్ నుండి నేతన్న విగ్రహం వరకు క్రీడాకారులు, విద్యార్థులతో కలిసి ర్యాలీ సాగింది. ఈ సందర్భంగా ఆది శ్రీనివాస్ మాట్లాడారు. గ్రామ స్థాయి నుండి ప్రతిభావంతుల్ని ఎంపిక చేసి జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో రాణించేలా ప్రభుత్వం శిక్షణ సౌకర్యాలు కల్పిస్తుందని తెలిపారు. ఈ కార్యక్రమంలో జిల్లా అధికారులు, ప్రజాప్రతినిధులు, క్రీడాకారులు పాల్గొన్నారు. వేములవాడ నియోజకవర్గంలో చేపట్టనున్న పలు అభివృద్ధి పనులకు ఇన్ఛార్జ్ కలెక్టర్ గరిమా అగ్రవాల్ శనివారం స్థలాలు పరిశీలించారు. చందుర్తి మండలం మూడపల్లి గ్రామంలో యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ స్కూల్, చందుర్తిలో వేర్ హౌస్ గోదాం, మర్రిపల్లి గ్రామంలో రైతు విజ్ఞాన కేంద్రం, వేములవాడ అర్బన్ మండలం నాంపల్లి వద్ద బీసీ భవన్ నిర్మాణానికి సంబంధించిన స్థలాన్ని రెవెన్యూ అధికారులతో కలిసి పరిశీలించారు. ఆయా స్థలాల నక్షాలను పరిశీలించి అధికారులతో చర్చించారు. ఈ కార్యక్రమంలో వేములవాడ ఆర్డీఓ రాధాబాయ్, జిల్లా వ్యవసాయ అధికారి అఫ్జల్ బేగం, తహసీల్దార్లు భూపతి, అబుబాకర్ తదితరులు పాల్గొన్నారు. రాజన్న సిరిసిల్ల జిల్లా కోనరావుపేట మండలం మామిడిపల్లి శ్రీ సీతారాముల స్వామి సన్నిధిలో రేపు మాఘమాస జాతర కన్నుల పండుగగా జరగనుందని ఆలయ అర్చకులు తెలిపారు. బహుళ అమావాస్య రోజున భక్తులు పుణ్యస్నానాలు ఆచరించి స్వామివారిని దర్శించుకుంటే సకల శుభాలు కలుగుతాయని అన్నారు. ప్రతి సంవత్సరం ఈ జాతర అత్యంత వైభవంగా నిర్వహిస్తామని వెల్లడించారు. భక్తుల సౌకర్యార్థం వేములవాడ రాజన్న ఆలయం అన్ని ఏర్పాట్లు పూర్తి చేసినట్టు తెలిపారు.
కళ్యాణార్థి తనుజాయ సార్వభౌమాయ మంగళం మంగళాచార్యై స్వస్తియాస్తు శ్రీరామ రామ రామేతి రమే. జై శ్రీమన్నారాయణ. శ్రీరామ రామ రమేతి రమే రామే మనోరమే సహస్రనామ తత్తుల్యం రామనామ వరాననే. శ్రీ సీతారామచంద్ర స్వామి దేవస్థానం, మామిడిపల్లి, కోనరావుపేట మండలం. ఈ సీతారామచంద్ర స్వామి దేవాలయం చాలా పురాతనమైనటువంటి దేవాలయం. వందల సంవత్సరాల చరిత్ర కలిగినటువంటి స్వామి. ఈ స్వామివారు ఇక్కడ స్వయంభుగా వెలిసి ఉన్నారు. ఈ స్వామివారు ఎవరైతే కోరితే వెంటనే కోరికలు తీర్చేవారు. అలా ఈ అరణ్యంలో ఉన్నటువంటి స్వామివారిని మునీశ్వరులు కూడా పూజించేవారు. గతంలో ఈ మామిడిపల్లిని మునీశ్వరపల్లి అనేవాళ్ళు, కానీ కాలక్రమేణా మామిడిపల్లిగా మారింది. ఈ మాఘమాస పుష్యమాసమే కానీ మాఘమాస ఆరంభంలో నదీ స్నానాలు చేస్తారు. ఈ నదీ స్నానాలు చేసి ఎక్కడైనా స్వామివారిని దర్శించుకుంటారు. మన కోనరావుపేట మండలంలో ఇక్కడ ఉన్నటువంటి ఈ మూలవాగులో స్నానము చేసి కొండపైన ఉన్నటువంటి శ్రీ సీతారామచంద్రుని దర్శించుకొని వారు కోరికలు కోరుకునేవారు. వారి కోరికలను స్వామివారు తీర్చేవారు. ఇలా జాతర ప్రారంభమైంది. దీన్నే మాఘమాస జాతర అని కూడా అంటారు. ఇవి బులెటిన్ అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి LRT న్యూస్.